నమస్తే అండి. జర్నలిస్టులు సహజంగా కొంతమంది భారత్‌లోనే ఉంటారు. భారత్‌కి వ్యతిరేకంగా మాట్లాడి, అలాగే పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడేటటువంటి వారు ఉంటారు. అలాగే పాకిస్తాన్‌లో కూడా భారత్‌కి అనుకూలంగా మాట్లాడేటటువంటి వారు, పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి జర్నలిస్టులు కూడా ఉంటారు. అయితే అందులో ఒకాయన నజాం షేది అనేటటువంటి పాక్ జర్నలిస్ట్ చెప్పేది ఏమిటి అనంటే, తీవ్రవాద దాడి తరువాత బ్రహ్మోస్తో భారతదేశం బాధింది. దాని ఫలితంగా పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పాక్ సైన్యం కూడా చేతులెత్తేసి తోచనటువంటి పరిస్థితి ఏర్పడింది. అమెరికాతో చెప్పి మేము కొన్ని చేస్తాము, భారత్ని తిరిగి ఏం చేయొద్దని చెప్పండి అన్నటువంటి పరిస్థితికి దిగజారింది. పెద్దగా కాకుండా చిన్నపాటి దాడి చేసి మా ఉనికిని కాపాడుకుంటాం అనేలాగా. భారత్ ఓ చిన్నపాటి దాడి చేస్తేనే పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. భారత్ అంతా తిప్పి కొట్టేసింది, కంట్రోల్ చేసేసుకుంది, అక్కడితో యుద్ధం ముగిసింది అని చెప్పారు. ఇది ఒప్పందం, అండర్స్టాండింగ్. అడిగి అండర్స్టాండింగ్తో కూడింది ఇది. అయితే భారత్తో పోటీ పడలేక, భారత్ కొట్టినటువంటి దెబ్బ సరిచేసుకోలేక చివరికి అడిగి చిన్నపాటి దాడి చేస్తామని చెప్పించుకున్నారు. దాన్ని అమెరికా ఇప్పటికే అడ్వాంటేజ్గా తీసుకుంది అని ఈ పాకిస్తాన్ జర్నలిస్టు నజాం షేది చెప్పారు. నమస్తే.